ఎంతో రుచిగా ఉండేటువంటి కిచిడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా హెల్తీ అనమాట. ఒక బౌల్ మనకి సఫిషియెంట్ గా సరిపోతుందండి. అన్ని న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి మనకి ఒక పూటకు కావాల్సినవి. దానికి గాను నేను రైస్ అండ్ కందిపప్పు ఈ గ్లాస్ తోటి తీసుకున్నానండి. సేమ్ రేషియోలో చూసారు కదా, ఫింగర్ కంటే తక్కువ, చాలా చిన్న గ్లాస్ అనమాట. ఇద్దరికి సఫిషియెంట్ గా సరిపోతుంది. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గ్లాసుకి గాను 3 గ్లాసులు చొప్పున అంటే 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, తర్వాత గాజర్ వేసుకున్నానండి. తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు వేసుకున్నానండి. ఇంకా తర్వాత బీన్స్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చి బఠానీ వేసుకున్నాను. అదే విధంగా టమాటాస్ వేసుకున్నానండి. సన్నగా చాప్ చేసుకున్నటువంటి మెంతికూరని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మెంతికూర ప్లేస్లో మీరు తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఏ టైప్ ఆఫ్ ఆకుకూరనైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అదే విధంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ లైక్ సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను. విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రాగానే మనము స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాం అనమాట. తర్వాత కొంచెం చల్లారనిచ్చి మనము ఓపెన్ చేసుకుంటున్నాము. మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు గరిటె సహాయంతో దాన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అది మ్యాష్ అయిపోతుంది. కొంచెం పలుకులాగా ఉంటేనే బాగుంటుంది అనమాట. టోటల్గా మెత్తగా అయిపోనవసరం లేదు. అసలు ఎంత రుచిగా ఉంటుందో అంత హెల్దీ కూడానండి. ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అదే విధంగా ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నామండి. నేను 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. అదే విధంగా అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి. మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా వేగిపోయింది కదండి. ఈ వేగిన దాన్ని తీసుకుని వెళ్ళి మనము ఆల్రెడీ కలిగి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అండ్ ఈ రైస్ పప్పు మిశ్రమంలో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. నేను కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయానండి. కరివేపాకు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఆయిల్ అసలు చాలా తక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ మాత్రమే పోపుకి వాడతాం అనమాట. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము ప్లేటింగ్ చేసేసుకోవచ్చండి. దానికంటే ముందు నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. పైగా చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా దీన్ని ప్లేటింగ్ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఒక 3-4 గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. మనకి కడుపు నిండిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పైనుంచి నేను టీ స్పూన్ నెయ్యిని, ఆవు నెయ్యి ఉంటే ఇంకా మంచిదండి, నెయ్యిని వేసుకుంటున్నాము. నెయ్యి కూడా చాలా మంచిది అనమాట. మనకి స్టిమ్యులేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెయ్యి మనము వెయిట్